దేవుని యొక్క మాటలు మనకి ఎంతో మేలు చేస్తాయి. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మాటలతో మన హృదయాన్ని ఏం చేయాలంట? పవిత్రపరచుకోవాలి. ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. మన హృదయం పవిత్రంగా ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని యొక్క ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాం. మరి ఆయన్ని చూడలేకపోతే మనం ఆయన రాజ్యంలో మనం ఉండలేం. ఎక్కడ ఉంటామంటే ఆ భయంకరమైన నరకంలో ఉంటాం. కన్నులుంటే కానీ కళ్ళు తెరిచి చూడగలిగేటంత ప్రశాంతంగా ఆ నరకం ఉండదు. మన కన్నులుంటాయి కానీ అక్కడ ఉన్న వాటన్నిటినీ చూద్దాం అని అనుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకనంటే మన కన్నులు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే అవన్నీ మనం చూడగలుగుతాం. అందుకని యోబు గురించి మనం నేర్చుకున్నాం. యోబు దేంతో నిబంధన చేసుకున్నాడంట? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. మరి యోబు కన్నులతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి కన్యకను నేను ఎలాగూ చూతును అంటే ఈ లోకములో ఉండే అపవిత్రమైన చూపులు నేను చూడలేను ప్రభువా అని ఆయన చెప్తూ వచ్చాడు. మరి అవ్వైతే ఏం చెప్తుంది చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. ఏమైందంటమ్మా? చాలు. ఆ స్త్రీ అంటే అవ్వ ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తుంది. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంది. ప్రతిరోజు ఆయన ఏవైతే ఫలాలు ఆ యొక్క ఏదైనా తోటలో ఉంచాడో ప్రతి ఫలాన్ని తింటూ వచ్చింది. ఈ చెట్టు చూడలేదా అంతకుముందు? అంతకుముందు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళారు. ఎందుకనంటే ఆ తోటంతా తిరుగుతూ ఉన్నారంట. ఆ తోటలో దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు. ఆ తోటలోకి దేవుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ తోటలో దేవునితో పాటు ఆదాము ఉన్నాడు, అవ్వ కూడా ఉంది. ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా దేవునితోనూ ఈ యొక్క ఆదాము అవ్వతో కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతి జంతువు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతి పక్షి మాట్లాడుతూ ఉన్నాయి. అంటే అక్కడ వాటితో సహవాసం చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ తోటంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ తోటలో ఉన్న ఈ చెట్టు దగ్గరికి ఎన్నడూ రాలేదా? వచ్చారు. కానీ అప్పుడు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మరి దేవునితో ఉన్నప్పుడు ఆ చెట్టు మంచిదా కాదా? ఈ చెట్టు మంచిదా కాదా? ఈ చెట్టు ఎలాంటిది? ఈ చెట్టు ఎలా ఉంది? ఈ చెట్టు ఏ ఆకారంలో ఉంది? ఇప్పుడు మనం చూసామనుకోండి, తాడి చెట్లు, ఈత చెట్లు ఇవి ఒక రకంగా ఉంటాయి, అవును కదా? మరి నిద్రగా ఈ వేప చెట్లు ఇలాంటివి పెద్ద పెద్దవి, మర్రి చెట్లు ఇలాంటివి ఒక రకంగా ఉంటాయి. మరి జామ చెట్టు, యాపిల్ చెట్టు ఇలాంటివి
ఒక రకంగా ఉంటాయి. కానీ అన్ని కాయలు తినే కాయలేనా? కొన్ని కాయలు మనం తినము, కొన్ని కాయలు తింటాం. మరి రేగిపండు చాలా చిన్నదిగా ఉంటుంది, అయినా కానీ అవి మనం తింటాం. యాపకాయలు పొడవుగా ఉంటాయి, కానీ వాటిని మనం తినము. ఎందుకనంటే ఏ కాయ ఎలాంటి స్వభావం కలిగి ఉందో మనం వాటిని చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. మరి అలా అర్థం అవ్వాలి అని అంటే ఆ దినాలలో ఆ చెట్లకి పేర్లు ఎవరు పెట్టారనుకుంటున్నారు? దీని పేరు మామిడి చెట్టు, దీని పేరు వేప చెట్టు, దీని పేరు జామ చెట్టు అని ఎవరు పెట్టారంటే ఆదామే పెట్టాడు. ఆదాము పెట్టినప్పుడు ఆ యొక్క చెట్ల పేర్లు పెట్టినప్పుడు ఆ చెట్టు ఎలాంటి స్వభావం కలిగి ఉందో కూడా ఆదాముకి తెలుసు. మరి ఆదాముకు తెలిసినప్పుడు అవ్వకు కూడా చెప్పుంటాడా? చెప్పలేదా? చెప్పాడు. మరి అవ్వ ఏం చేసిందంటే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూస్తూ ఉంది? దేవుని వైపు చూస్తూ ఉంది. దేవుడు ఆ తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ చెట్లు మంచివా చెడ్డవా అన్నీ కూడా వాటికి తెలుస్తూ ఉన్నాయి. ఈ చెట్టు మంచిది కాదు, దీని కాయలు తినొద్దు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కానీ ఇప్పుడు అవ్వేం చేస్తుందో తెలుసా? ఆ చెట్టు వైపు అంట ఒక్కటే వెళ్ళి దీక్షగా చూస్తుందంట. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మనల్ని త్వరగా పడేస్తుంది. సాతాను మనల్ని త్వరగా పడేస్తుంది. అందుకే దేవుడు ఈ లోకంలో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడలా. ఎలా ఉండాలన్నాడు దేవుడు? ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏం చేశాడు? జంటగా చేశాడు. ఇప్పుడు అవ్వకి జంట ఆదాము ఉన్నాడు, కానీ ఆదాము లేని సమయంలో అవ్వతో మాట్లాడుతూ వచ్చినాయి అంట. ఏం మాట్లాడినాయో తెలుసా? ఫస్ట్ ఎవరు మాట్లాడారు? అవే దగ్గరికి వెళ్ళిందంట. ఏం చేసింది? వాటి వైపు చూస్తూ ఉందంట. వాటి వైపు చూస్తూ అక్కడ రాసి ఉందన్నమాట. ఏమని రాసింది చూడండి. ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె ఆ ఫలాన్ని తినాలి అనుకుందంట. అయితే దానికి ముందు 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువమా. 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను. అందుకని ఈ సర్పం మాట్లాడుతుందన్నమాట. ఎవరు మాట్లాడుతున్నారు? సర్పం మాట్లాడుతుంది. మీరు ఆ తినకూడదు అన్న చెట్టు వైపు చూస్తున్నావు, కానీ నువ్వు తినవేంటి? ఈ చెట్టు అంట అవ్వ కంటికి ఎలా కనపడిందంటమ్మా? రమ్యమైంది. ఎన్నడూ మనం మోసపోకుండా ఉండాలి అంటే జంటగా ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా పెద్దవారైనా ముసలివారైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పక్కన వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం అలా జంటగా ఉన్నప్పుడు త్వరగా పడిపోము, లోకంలో పడిపోము, మామూలుగా ఆరోగ్య రీత్యా కూడా అది ఎంతో మంచి అలవాటు. స్నేహంగా ఉండడం, ఇద్దరున్నప్పుడు ఆ అపాయమైనా సరే ఒకరు తప్పించే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అందుకని మనోళ్ళు ఎవరితోనన్నా వెళ్ళేటప్పుడే పంపుతాం అని చెప్తూ ఉంటారన్నమాట. అట్లా ఇద్దరు కలిసి వెళ్ళాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళాలి.
ఇద్దరు కలిసి సువార్త చేయాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఉంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యలో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. మరి ఇప్పుడు అవ్వ ఒక్కటే ఉంది. ఈ ఒక్కటే ఉండటం మూలని సర్పం వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏంటి? ఆ చెట్టు వైపు చూస్తున్నావు కానీ ఆ చెట్టు కాయలు నువ్వు తినట్లేదు. అప్పుడు అవ్వ చెప్పింది, నన్ను వాటిని తినొద్దని దేవుడు చెప్పాడు, నేను తినను అని అంటే ఒక్క మాటతో పోయేది. కానీ ఆడవాళ్ళంట ఒక్క మాటకి ఎన్ని మాటలు వేస్తారంట? ఒక్క మాటకి ఇంకొక 4 మాటలు వేస్తారంట. మరి అలా మాట్లాడే స్వభావం ఈ అవ్వకు ఆదిలోనే వచ్చింది. దేవుడు తినొద్దన్నాడు అని చెప్పి ఆ ఒక్క మాటతో ఆపేసినట్లయితే ఈ పాపంలో పడేది కాదు. ఎందుకంటే సాతాను మాట్లాడటానికి రెండో మాట లేదు. కానీ అవ్వ ఏం చేసిందంటే ఇంకొక మాట అందాటిని ముట్టుకోవద్దు అంది. కానీ దేవుడు ముట్టుకోవద్దని చెప్పాడా? చెప్పలేదు. ముట్టుకోకుండా ఎలా కుదురుద్ది? ఒక చెట్టు ప్రక్కన ఒక చెట్టు ఉన్నప్పుడు, ఆ తోటంతా తిరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోకుండా ఉండాలంటే చాలా కష్టం. కానీ ఎప్పుడైతే తినొద్దు, ముట్టొద్దు అనే మాట రెండో మాట చెప్పిందో సాతాను ఈ యొక్క సర్పంలో ఉండి దీనికి అవకాశం కుదిరిందనమాట. ఎందుకండి ఆ మాట్లాడే మాటల వల్ల మనకెప్పుడు కూడా కీడు కలుగుతుంది. మన నోటి మాటలు ఎప్పుడు కూడా కొద్దిగా ఉండడమే మనం చూసుకోవాలి. ఎక్కువగా గలగల మాట్లాడేయచ్చు, కానీ ప్రతి మాట ఎవరికి అప్పచెప్పాలి? మనం తిరిగి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకని జ్ఞానము కలిగిన మాటలు, తెలివి కలిగిన మాటలు మనం మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈమె చక్కగా చూసిందంట. చూడగానే ఫస్ట్ పని చేసేది ఏంటంటే నోటికంటే ముందు కూడా ఏం పని చేస్తాయి? కళ్ళు బాగా పనిచేస్తాయి అన్నమాట. కళ్ళుతో ఇలా చూసిందంట. ఆ చూడగానే ఎలా కనపడిందంట ఈమెకి? అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడింది. ఈ రోజుల్లో సాతాను ఈ చూపులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ చూపులతోనే సాతాను అందరినీ కూడా వలవేసి పడతా ఉంది. ఏం చూపిస్తూ ఉంటుంది? లోకంలో ఎన్ని అందాలు ఉన్నాయో మీరు ఇంట్లో కూర్చునే చూడండి అంటుంది అనమాట. ఇటువరకు రోజుల్లో అయితే 2-3 కూర్చుని మాట్లాడుకునే అవకాశం అన్నా ఉంది, కానీ ఈ రోజుల్లో 2-3 కూర్చుని మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళకి చూపిస్తుంది. ఏంటది? ఫోన్ ద్వారా, టీవీ ద్వారా లోకంలో, ప్రపంచంలో ఎన్ని అందాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తూ ఉంది. అవ్వ చూడగానేనంట రమ్యమైనదిగా, అందమైనదిగా, అక్కడ 2 మాటలు రాశాడనమాట. అందమైనదిగా ఉందంట. రెండోది ఏంటంటే రమ్యమైనదిగా ఉందంట. దాని ముందంటది ఇంకొక మాట కల్పించి వివేకాన్ని ఇచ్చేలాగా రమ్యమైనదిగా ఉందంట. మనం కూడా అట్లాగే అనుకుంటాం కదా. జ్ఞానం వచ్చేస్తుంది, తెలివి వచ్చేస్తుంది. ఇవి చూడటం వల్ల మనకి చాలా తెలివితేటలు పెరుగుతున్నాయి. నిజంగానే పెరిగినాయి. కానీ అవి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నరకానికి తీసుకెళ్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుండి ఫోన్కి అలవాటు పడిపోయి, ఒక ఆయన చెప్తా ఉన్నారు, ఈ డాక్టర్ గారు, చిన్న పిల్లల నిద్రలో కూడానంట ఇలా ఫోన్లు నొక్కుతూ నిద్రపోతున్నారంట. అంటే వాళ్ళ మైండ్ ఏమైపోతుంది? ఆ ఫోన్ మీదకి వెళ్ళిపోయి. నిజంగానే చిన్నపిల్లలు ఏదైతే ఎక్కువ చూస్తారో దాన్ని కలవట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లలు సహజంగా స్కూల్లో ఆడుకుంటున్నారు అనుకోండి, ఇంటికి వచ్చాక కూడా ఆ ఆటలే గుర్తొస్తూ ఉంటాయి.
అవే గుర్తొస్తూ ఉంటాయి, అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఫోన్లో వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, 24 గంటలు ఆ ఫోన్ గుర్తొచ్చి, ఆ ఫోన్లో ఉన్నాయి ఆ గేమ్స్ గుర్తొచ్చి ఎంత భయంకరంగా మారిపోయిందంటే, ఒక బాబు ఫోన్ ఇలా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ పిలిచిందంట, వాళ్ళ నాన్న పిలిచాడంట. ఫస్ట్ వాళ్ళ నాన్న పిలిచేవరే ఇట్రా అని పిలిస్తే ఎంతసేపు పిలిచినా తండ్రి పిలిచినప్పుడు రాలేదంట. రాకపోయేటప్పటికి వాళ్ళ అమ్మ చూసి చూసి, రే నాన్న కొడతాడురా, ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రావట్లేదేంటని దగ్గరికి వెళ్ళి తల్లి చెప్తుందంట. ఎప్పుడైతే చెప్పిందో వెంటనే వాడు కూర్చున్న కుర్చీతో ఒక్కటిచ్చాడంట. ఇవ్వగానే తల్లి తలకాయ పగిలిపోయి అక్కడికక్కడే చనిపోయిందంట. కారణం ఏంటి? అంత కోపం వాడికి ఎందుకు వచ్చింది? ఆ ఫోను లాక్కోవటం వల్ల. ఆ ఫోను ఆడొద్దు, అది దానిలోకి ముఖం పెట్టొద్దు, అక్కడ నాన్న పిలుస్తున్నాడనే మాట చెప్తుంటే వీడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏం జరిగిందో కూడా వాడికి అర్థమయ్యే పరిస్థితి లేని అంత సమయంలోనే ఘోరమైన సంగతి జరిగిపోయింది. అంటే మనకు వివేకం ఇస్తుంది అని అనుకుంటాం, కానీ అన్నీ మంచివి కావు. మనం ఏవి చూడాలో ఏవి చూడకూడదో, వేటిని ప్రేమించాలో వేటిని ప్రేమించకూడదో మనం నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. అందుకే కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నీ కట్టడ 18వ వచనాన్ని చదువుకుందామమ్మా. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం చదివితే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం వింటే, దేవుని వాక్యాన్ని మనం వింటే మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు అర్థమవుతుంది. దేవుడంట ఏం చేస్తాడంట, మన కన్నులు తెరుస్తాడంట. ఈ లోకరీత్యా నువ్వు చూస్తూ ఉండొచ్చు, కానీ ఏ కన్నులు తెరుస్తాడంటే ఆత్మీయ కన్నులు తెరుస్తాడు. మరి ధర్మశాస్త్రం దగ్గరకు రాకపోతే వారి కన్నులు తెరవబడవు. మనం చూసాం కదా, పౌలు కన్నుల నుండంట ఏం రాలిని, పొరలు రాలిని అంట. ఆయన కన్నులు తెరవబడిని అని రాయబడి ఉంది. మరి ఈ ధర్మశాస్త్రం దగ్గరకు మనం వచ్చినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. మన కన్నులు తెరవబడాలి అంటే మనం ఎక్కడికి రావాలమ్మా? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అని చెప్పాడు. ఆయన వాక్యాన్ని మనం వింటే ఆయన వాక్యం ఏం చేస్తుంది? మన మనోనేత్రాలను తెరుస్తుంది. మన హృదయంలో ఉన్న ఆ యొక్క మనోనేత్రాలను ఏం చేస్తుంది? తెరుస్తుంది. అది తెరిచినప్పుడు ఏది నీకు మంచిదో, ఏది నీకు శ్రేష్టమైనదో, ఏది మేలు చేస్తుందో తెలుస్తుంది అన్నమాట. అవ్వ దేవునితో ఉన్నప్పుడు ఆ పండు మనకి అది మేలు చేసే పండు కాదు, అది చెడ్డది, అది మనకి కీడు చేస్తుంది అని అర్థమైంది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి, సహవాసం విడిచిపెట్టి, ఇద్దరుగా కాకుండా ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమైపోయిందా? ఆ పండు వైపు చూసినప్పుడు అంటే అది ఎలా కనపడిందంట? రమ్యమైనదిగా కనబడిందంట. ఇప్పుడు సాతాను, ఆ పాము మాట్లాడగానే
ఆ పాములో సాతానుందని గ్రహించలేక ఆ సాతాను మాటల్ని గ్రహించలేని ఆ యొక్క తలంపుల్లో గ్రహింపు లేకుండా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆమె దేవుని మాటను ఏం చేసింది? పక్కకు పెట్టేసింది. దేవుని మాటను పక్కకు పెట్టేసింది. మనం కూడా చాలా వాక్యాలు వింటాం, ఎన్ని మాటలు వింటామో, కానీ విన్న మాటలు మన హృదయంలో దాచుకోకపోతే ఏం కలుగుద్ది? మనకి బాధలు వస్తాయి. దేవుని మాటలు మన హృదయంలో దాచుకుంటే మన బాధల నుండి ఆయన ఏం చేస్తాడు? విడుదల కలిగిస్తాడు. మనకి ఆ కీడు కలగకుండా, ఆ యొక్క బాధ రాకుండా మనల్ని ఆయన కాపాడతాడు. ఆయన మనల్ని కాపాడాలి అంటే మొదటిగా నీ కన్నులు ఎలా ఉండాలంటున్నాడు? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఎప్పుడు ఇష్టమైనవిగా ఉంటాయి అమ్మా? ఎప్పుడు ఇష్టమైనవిగా ఉంటాయి? దేవుని వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని విన్నప్పుడంట ఆయన ఏం చేస్తాడు? మన కన్నులను తెరుస్తాడు. మన కన్నులు తెరుస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి నా కన్నులు తెరువయ్యా, నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు తెరువు, నా కన్నులు పరిశుద్ధపరచు అని ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటాం, దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటాం, ఆయనకి ఇష్టమైనలాగా మనం జీవించగలుగుతాం. ఇంకొక మాట చెప్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగా చేసినవి. మనం వినే చెవి, చూసే కన్నులు, మనం కన్ను గురించి నేర్చుకుంటున్నాం. మనం చూడగలిగే కన్ను ఎవరివ్వాలంట? దేవుడివ్వాలి. దేవుడిచ్చే కన్నులైతే, నీకు దేవుడు కానీ మంచి కన్నులు ఇస్తే నువ్వేయి చూడొచ్చు, ఏవి చూడకూడదు ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తాడు. ఆ రీతిగా మన కన్నులు పవిత్రపరచు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యోబైతే తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అవమ్మ అయితే తన కన్నులు వాటిని, చెడ్డ వాటిని, దేవుడు చెప్పిన దాన్ని వ్యతిరేకమైన వాటిని చూడటానికి ఇష్టపడింది. అందుకే లోకంలోనికి పాపము, శాపము తీసుకొచ్చింది. అలాంటి కన్నులు నా నుండి దూరపరచు ప్రభువా. నీకు ఇష్టమైన కన్నులు నాకు అనుగ్రహించు ప్రభువా. పవిత్రమైన కన్నులు నాకు దయచేయి, పరిశుద్ధమైన కన్నులు నాకు దయచేయి. అపవిత్రమైన వాటిని నేను చూడకుండా నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాటిని దూరపరచు ప్రభువా అని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవునికి ఇష్టమైన కన్నులు, మన కన్నులను తెరిచే దేవుడు. మన కన్నులు తెరువు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం.